హాయ్ అండి. ఈ 60 సెకండ్స్ రీల్లో మనము రైట్స్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్ గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. అతనికి ఏం రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతను అరెస్ట్ చేసే ముందర ఏ గ్రౌండ్స్‌లో కేసు పెట్టారు, అసలు కేసు ఎవరు పెట్టారు, ఏ సెక్షన్స్ కింద కేసు అనేది రిజిస్టర్ అయింది అని చెప్పి వాళ్ళకి డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా చెప్పాలి. చెప్తూ సైమల్టేనియస్‌గా వాళ్ళకి ఎవరికో ఒక్కరికన్నా కూడా సరే ఇతను అరెస్ట్ అయిన విషయం పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది అందజేయాలి అనమాట. ఎందుకంటే ఫర్దర్‌గా వాళ్ళు బెయిల్‌కి అప్లై చేసుకొని అడ్వకేట్‌ని పెట్టుకొని బెయిల్‌కి అప్లై చేసుకోవడానికి పోలీస్ వాళ్ళు వితిన్ 24 అవర్స్‌లో మ్యాజిస్ట్రేట్ ముందర రిమాండ్‌కి అయితే పెట్టాలి. ఖచ్చితంగా పెట్టాలి. అట్ ద సేమ్ టైమ్ రిమాండ్‌కి తీసుకునేటప్పుడు గానీ, అరెస్ట్ చేసేటప్పుడు ఏ సిట్యుయేషన్‌లో అయినా గూడా సరే ఆ పర్సన్‌ని కొట్టకూడదు. అలా కొట్టారు అని గనక కోర్టుకి తెలిసిందంటే ఎలా తెలుస్తుంది అంటారా? కోర్టే అడుగుతుంది. ఏమయ్య మిమ్మల్ని కొట్టారా అని చెప్పి. ఆ టైంలో కనుక నిజంగా కొట్టి ఆ దెబ్బలు గనక ప్రూవ్ అయినాయి అంటే మాత్రం ఆ పోలీసు వాళ్ళు ఖచ్చితంగా సస్పెన్షన్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు చెప్పలేం.